చూస్తున్నాము మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజ్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలను రికార్డ్ చేస్తున్నారంటూ కూడా విద్యార్థినులందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. వారికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడంతో సిఎంఆర్ కాలేజ్లో ఉధృతి నెలకొంది. మెస్లో పనిచేసే 5 సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో 5 కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మేడ్చల్ సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యాన్ని విద్యార్థినులు నిలదీస్తూ ఉన్నారు. ఆందోళనను ఉధృతం చేసిన విద్యార్థులు మేనేజ్మెంట్పై మండిపడుతూ ఉన్నారు. తీవ్రస్థాయిలో తమ నుంచి లక్షల ఫీజు వసూలు చేసి సెక్యూరిటీ కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇది 31st రోజు తెలిసింది సార్. ఆ రోజు నైట్ డీజే పెట్టారు. లైక్ అందరం ఎంజాయ్ చేసాము. నైట్ 1 o'clockకి మా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కెమెరా ఉంది తెలిసింది. నెక్స్ట్ డే వార్డెన్కి చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అవి అలానే వస్తాయి, సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అంటే మా లైఫ్ స్పాయిల్ అవ్వదా? వీడియో రికార్డ్ చేసుకుంది మాది కదా, మాది స్పాయిల్ అవుతుంది కదా. లైక్ వాళ్ళు అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్. ఆ వెంటిలేటర్స్ దగ్గర నుంచి కూడా పెట్టారు అని అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు చాక్లెట్ వేపర్స్ని బయటికి పడేసిరంట. ఎట్లా పడేస్తాం సార్? మాకు డస్ట్బిన్స్ లేవా పడేయడానికి? మేము చాక్లెట్ వేపర్స్ని వాష్రూమ్ దక్కి పైన వెంటిలేటర్లో పడేస్తామా సార్? ఇది ఏమన్నా ఉందా సార్? దీనికి అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్ వార్డెన్ ఇన్ఛార్జ్. గ్రిల్స్ గాని అట్లాంటివి ఏం లేదా? వాష్రూమ్ వెనకాల బ్యాక్ సైడ్ గాని అట్లాంటి ఏం లేవు సార్. మొత్తం ఓపెన్ ఉంది సార్. మొత్తం మెష్ ఉంది. కొన్ని అయితే అసలు ఓపెన్ గా ఉన్నాయి. మీకు ఎవరి మీద డౌట్ ఉండిందా? ఎట్లమ్మా? ఆ మెస్ లో సర్వ్ చేసే బాయ్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ వాళ్ళే. ఇంత వైపు నేను ఇంత హైట్ ఉన్నా చూస్తారు. ఇంకా బాయ్స్ ఎంత హైట్ ఉంటారు అక్కడ నుంచి అయితే కన్ఫర్మ్ కనబడుతుంది. మొత్తం అక్కడ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ చూసిరు, అక్కడ గోడ హైట్ ఉంది, ఓకే, ఇక్కడ గోడ హైట్ ఉంది, ఇంకెవ్వరు రారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ వాచ్మెన్స్ ఉంటారని ఓకే. కానీ బ్యాక్ సైడ్ మా పేరెంట్స్ చూడలేదు. బ్యాక్ సైడ్ మేము నిన్న మా పేరెంట్స్కి వీడియోస్ పెట్టాము. ఇంతలా ఉందా అని అంటుంది. ఇంత కుప్ప ఇంతవరకే ఉంది, విండో ఇంతవరకు ఉంది, ఇంత తొంగి చూసినా కనబడుతుంది. అసలు హైట్ తక్కువ ఉంది. మళ్ళీ మట్టి కుప్ప పెట్టారు. ఆ మట్టి కుప్ప తీసేసేయాలి కదా, తీయలేదు. మీరు కంప్లైంట్ ఇస్తే ఎందుకు అంత తొందరగా వెళ్ళు? మేము మొన్న వార్డెన్కి ఒకరోజు చెప్పినాం. వార్డెన్కి ఒకరోజు చెప్తే పట్టించుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే అప్పుడు పట్టించుకున్నారు. అంటే ఎవరై ఉంటారు అనేసి కేవలం మెస్ వాళ్ళనా అమ్మాయి మెస్ వాళ్ళే, ఇంకెవరు ఉంటారు? అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అంటే మరి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉందంటే అదంతా మనం క్లోజ్ చేయాలి కదా. మరి అక్కడ బాయ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అనుకుంటున్నా. ఈ ఘటనపై స్పందించిన ఏసీపీ శ్రీనివాసరెడ్డి కిటికీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ను క్లూస్ టీమ్కి సేకరించిందని కూడా చెప్పారు ఆయన. అలాగే వంట సిబ్బందిలోని 5 కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని కూడా తెలిపారు. వారి మొబైల్స్ స్వాధీనం చేసుకుని అందులోని వీడియోలను చెక్ చేస్తూ ఉన్నారు. మొత్తం 11 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, విద్యార్థినుల ఆరోపణలు నిజమని తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏసీపీ. సిఎంఆర్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన ఉధృతమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే 4-5 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందనే దానిపై కూడా మనతో పాటు మాట్లాడడానికి ఏసీపీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సార్, ఏంటి 3 రోజుల నుంచి కూడా మొన్న 31st నైట్లో ఇన్సిడెంట్ జరిగితే ఆ విషయం వార్డెన్కి కూడా చెప్పాం, వాళ్ళు పట్టించుకోలేదని విద్యార్థులు చెప్తున్నారు. ఆ నిజమేనా? చెప్పారా సార్? వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది యాజమాన్యం నుంచి? మనకు యాజమాన్యం అయితే ఇంకా స్పందించలేదు. పోలీసులకు విద్యార్థినుల తరపున నిన్న రాత్రి 11 గంటలకు మనకు సమాచారం వచ్చింది. రాగానే వెంటనే మా ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మా సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి విద్యార్థినులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మేము స్నానం చేసేటప్పుడు ఒక రూమ్ దగ్గర ఒక పర్సన్ తచ్చాడుతున్నట్టుగా అనుమానంగా ఉంది. దీని విషయంలో మేము వార్డెన్కు చెప్పినా కూడా వార్డెన్ పట్టించుకోవట్లేదు అని మేము ఆందోళన చెందుతున్నామని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ టీమును కూడా పిలిపించి వాళ్ళు ఎక్కడైతే సస్పిషన్ ఉందన్నారో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ రావడం జరిగింది. ఆ 2 ఛాన్స్ ప్రింట్స్ తో పాటు ఒక 5 వ్యక్తులు ఎవరైతే వీళ్ళ మెస్లోనే పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది అన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఫిజికల్గా చూడడం జరిగింది. ఆ బాత్రూమ్ పక్కనే వాళ్ళకి 2 రూమ్లు వేసి వాళ్ళకి అకామిడేషన్ అక్కడే యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఆ బాత్రూమ్కు దగ్గరగా తిరిగే యాక్సెస్ అయితే అవకాశం ఉంది అక్కడ. సో అందుకని వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పుడు స్కాన్ చేసి మళ్ళీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపించినాము. అవి వాళ్ళు వెరిఫై చేసి చెప్తారు. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే అనుమానించారో ఆ వ్యక్తుల 5గురి దగ్గర 11 ఫోన్లు ఉంటే 11 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ఫోన్లలో రాత్రంతా కూడా మా సిబ్బంది వెరిఫై చేశారు. వీడియోస్ ఎటువంటి అబ్సీన్ వీడియోస్ అయితే లభించలేదు వీడియోస్లో. అయినా సరే ఏమైనా చేసి డిలీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాటిని మళ్ళీ మేము క్యాట్కి పంపించి డిలీటెడ్ వీడియోస్ కూడా ట్రేస్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. సో అది కొంత టైం పడుతుంది. ఈ లోపల వాళ్ళు మళ్ళీ మేము ఇక్కడ విజిట్ చేసినప్పుడు కొంత యాజమాన్యం నిర్లక్ష్యం కనబడింది. వాళ్ళు బాత్రూమ్కి వెంటిలేషన్ కోసం పెట్టారు. కానీ దానికి ఒక గ్రిల్ ఏర్పాటు చేస్తే దగ్గర దాకా వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేకుండేది. అది ప్రిన్సిపాల్ను అడిగితే అది కరెక్టే కానీ మా నోటీస్కి ఎవరు తీసుకురాలేదన్నారు. సరే ఆ నోటీస్కి తీసుకురావాల్సింది కూడా సిబ్బందే. వీళ్ళు వార్డెనో ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ నోటీస్కి తీసుకెళ్ళాలి, వాళ్ళు చేయాలి. విద్యార్థులు కూడా ఎవరు తీసుకురాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా అది విచారణలో తెలుస్తుంది. దాని ప్రకారం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, ప్రిన్సిపాల్ వార్డెన్ నిర్లక్ష్యం ఉండి వీళ్ళు అవి జాగ్రత్త చర్యలు తీసుకోలేదనేది నిరూపణ అయితే వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. వెనక భాగం ఉన్నటువంటి గోడ చాలా చిన్నగా ఉంది. మెస్ వాళ్ళు కాకుండా ఇతరులు కూడా చొరబడే అవకాశం ఉందనేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు సార్. ఇప్పుడు మెస్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? అక్కడ కేవలం 6 మందినా 12 మంది ఉన్నారు ఏమన్నా? అది ప్రాథమికంగానైతే 5గురే ఉన్నారని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అడిగితే ఇంకా 6గురు కూడా ఉంటారు అని అన్నారు. ఆ 6గురి కూడా మనం ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాము. వేరే వాళ్ళు చొరబడే అవకాశం ఉందా? వేరే వాళ్ళు చొరబడే అవకాశం అయితే లేదు. కానీ వీళ్ళే ఖాళీగా ఉంటారు. వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ లేబర్ కాబట్టి వీళ్ళు ఏమైనా మిస్యూస్ పని చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అయితే అట్లాంటి క్లారిటీగా ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు. విద్యార్థులు కానీ ఎవరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ న్యూడ్ వీడియోలు బయటకు వస్తున్నాయని కొన్ని పుకార్లు వాట్సాప్లలో వస్తున్నాయి. 150 వీడియోలు 300 వీడియోలు అని వస్తున్నవి. మేము చెక్ చేసిన వరకు అయితే ఎక్కడ కూడా ఒక అబ్సీన్ వీడియో కూడా కనిపించలేదు. సార్ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ వాళ్ళేనా లేకపోతే? అంతా కూడా అదర్ స్టేట్ వాళ్ళే. వీళ్ళు మెస్లో కుక్ చేస్తారు. ఓకే. గర్ల్స్ హాస్టల్ మెస్లో వీళ్ళు కుకింగ్ చేస్తారు. అది కూడా మేము ప్రిన్సిపాల్ వాళ్ళని అడగడం జరిగింది. మరి మీరు ఉమెన్ హాస్టల్లో మేల్ సిబ్బందిని ఎలా పెట్టారంటే వాళ్ళు ఓన్లీ కిచెన్ వరకే పరిమితం అవుతారు. కిచెన్లో పెద్ద పెద్ద భగవనాలు ఉంటాయి కాబట్టి అవి ఎత్తడానికి బలంగా ఉండాలి కాబట్టి దానికోసమే లోపల వాడుతున్నాం. మేము సప్లైకి మహిళలనే వాడతామని చెప్తున్నారు. అందులో కూడా ఏమన్నా సప్లైకి కూడా ఏమన్నా జెంట్స్ని వాడినట్టు విచారణలో తేలితే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటాం. ఈ విషయం ఇంత పెద్దదైపోయింది, సెన్సిటివ్ ఇష్యూను. మీరు ఏకంగా పోలీసుల రంగంలో దిగినా కూడా యాజమాన్యం మీకు కూడా నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇవ్వడం కానీ దీని మీద విద్యార్థులతో మాట్లాడుకోవడం మీరు ఎట్లా చూస్తారు? యాజమాన్యం పైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా తీసుకుంటాం. ఇది యాజమాన్యం నిర్లక్ష్యమే. నిన్నటి నుంచి పోలీసులు అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. మాకు ఇంత బందోబస్తు కావాలి, ఇంతమంది ప్రొటెక్షన్, మా కాలేజ్ ప్రొటెక్షన్ కావాలని కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి రిక్వెషన్ కూడా లేదు. ఎంతసేపు ఈ ప్రిన్సిపల్స్ లేకపోతే వార్డు మెంబర్లు వార్డెన్లు సిబ్బంది వీళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా రూల్ ప్రొసీజర్ అడిగినప్పుడు అది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధం లేదు అంటే కొంత వాళ్ళని కూడా తీవ్రంగా మందలించడం జరిగింది. బాధ్యత ఎవరు తీసుకుంటారో బాధ్యత తీసుకునే వాళ్ళు దీనికి బాధ్యత తీసుకొని మాట్లాడమని చెప్పడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. నెక్స్ట్ క్లాసులకు పోవాలంటే కూడా మాకు భయంగా ఉంది, దీన్ని ఏదో ఒకటి సెటిల్ చేసేంత వరకు కూడా మేము ఆందోళన విరమించము అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎట్లా మీరు యాజమాన్యంతోనే కానీ స్టూడెంట్స్తో కానీ చర్చలు జరిపే అవకాశం ఉందా? మేము చర్చలు యాజమాన్యము స్టూడెంట్స్ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. పోలీసుగా మా పరిధి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫ్లేర్ అప్ కాకుండా చూడడము. విద్యార్థులు కూడా కొంతమంది ఇప్పుడే వచ్చి అద్దాలు పగలగొట్టి వైలెంట్ యాక్షన్ దిగారు. అట్లాంటివి కూడా మేమేమి ఉపేక్షించము. ఎందుకంటే ఎనీ వయలెన్స్ కూడా మేము సమర్థించము, ఉపేక్షించము. వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దాంతో కూడా మళ్ళీ విద్యార్థుల జీవితాలు ఇబ్బంది పడతాయి కాబట్టి మేము ముందు జాగ్రత్తగా ఫోర్స్ను పెట్టి ప్రొటెక్షన్ ఇస్తున్నాము. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం అనుమానం మీద
వీళ్ళు ఎక్కువ భయపడుతున్నారు తప్ప ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు ఉన్న దాఖలాలు అయితే ఏమీ కనిపించలేదు. ఇప్పటివరకు అఫీషియల్గా అయితే ఎటువంటి కంప్లైంట్ రాలేదు మీకు యాజమాన్యం నుంచి, అంతేనా సార్? యాజమాన్యం నుంచి రాలేదు, విద్యార్థుల నుంచే మనం కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో యాజమాన్యం కూడా నిర్లక్ష్యానికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీసీ ఏమన్నా మాట్లాడారా సార్ పోలీసులతో ఏమన్నా జరిగిన అంశం పేరు గురించి? ఎవరు మాట్లాడలేదు. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి చాలా నిర్లక్ష్యంగానే యాజమాన్యము సమాధానం చెప్తుంది. ఇప్పటివరకు పోలీసులు కూడా చాలామంది కూడా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే విద్యార్థులు పక్క భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అనుమానితులందరూ కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పటికే వాళ్ళకి సంబంధించి ఫోన్లు కూడా మేము సీజ్ చేసాం. ఇప్పటివరకు ల్యాబ్కి కూడా పంపించాం కాబట్టి డిలీటెడ్ వీడియోస్ ఏవవుతున్నాయో ఆ వీడియోస్ని కూడా మేము రిట్రైవ్ చేయగలుగుతాం. దానివల్ల కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ నుంచి ఇప్పుడు మనకి ఏదైతే ల్యాబ్ పంపించామో అవన్నీ కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిందితుడు అనేది దొరుకుతారని చెప్తున్నారు. అన్ని కోణాల్లో కూడా మేము విచారణిస్తాం. అయితే మాకు యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు కంప్లైంట్ కానీ అట్లాంటివి ఏమీ రాలేదు. కేవలం విద్యార్థుల నుంచి కూడా మాత్రమే మాకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మేము దర్యాప్తు అయితే మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా సెక్యూరిటీ కానీ యాజమాన్యం నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుందనేసి కూడా ఏసీపీ శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఘటనపై కాలేజ్ యాజమాన్యం సరిగ్గా స్పందించలేదు. విద్యార్థినిలు మీడియా ప్రశ్నించినా నోరు మెదపడం లేదు. అయితే సమాధానాలు దాటవేస్తూ వ్యవహరిస్తున్నారు వాళ్ళంతా కూడా. సో విద్యార్థినిలు దీనికి సంబంధించి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మీకు ఎవరన్నా ప్రెజర్ చేశారా తీసుకెళ్ళండి? రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారు? వాళ్ళ పేర్లు చెప్పండి. ప్రీతిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, ప్రీతి ఎలా బయటకు వచ్చింది? ప్రీతిని అదుపులోకి తీసుకున్నప్పుడు బయటకి ఎలా వచ్చింది? మీకేమని చెప్పిందండి? ఏమని చెప్పింది? ఆన్సర్ చేస్తున్నా కదా మేడం. బయట వాళ్ళ సిస్టర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని లోపల వదులుతలేరు. నేను అక్కడ నన్ను డ్రాప్ చేసేయమని చెప్తే ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ తీసుకుని పోయి డ్రాప్ చేస్తాను. ముందు గేట్ నుంచి వెనకాల గేట్ నుంచి తీసుకెళ్ళడం. ముందు గేట్ నుంచి తీసుకొని సార్, ఇక్కడ వెహికల్ ఇక్కడ ఉంటాయి కదా సార్ మాది, నేను తీసుకుని పోయి వదిలేసాను. ఎఫ్ఐఆర్ కస్టడీలో తీసుకున్న తర్వాత మీరు ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది? ఎఫ్ఐఆర్ విషయం తెలుసు సార్. సార్ అంటే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా కానీ మీకు ఈ కాలేజ్ ఇష్యూ తెలియదు మీకు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించారా? ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు? కాలేజ్ యాజమాన్యం మాత్రం మొత్తం మా పిల్లలే కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ సంబంధించిన అంశాలన్నీ కూడా మేము చూసుకుంటాం. విద్యార్థులు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, మేము ఇంటర్నల్ గా కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు వీడియో అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అది కేవలం మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు మాత్రం చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. పోలీసులు అనేక రకాలుగా కూడా యాజమాన్యం నుంచి కూడా వాళ్ళు డీటెయిల్స్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదు. పైగా ఇప్పటి వరకు ఇంత జరుగుతుంది, విద్యార్థులను నిన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తుంటే, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తుంటే, అద్దాలు పగలుకున్నా కూడా ఇప్పటి వరకు సిఎంఆర్ కాలేజ్ సంబంధించినటువంటి యాజమాన్యం ఒక్కరు కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు, కనీసం ఫిర్యాదు కూడా వాళ్ళు చేయలేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారో విద్యార్థులతో పాటు వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఇప్పుడంతా కూడా మేము పూర్తి స్థాయిలో అన్ని కూడా చెక్ చేసాము. హాస్టల్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాము, అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అయితే అక్కడ మనుషులు తచ్చాడినట్టు కానీ అట్లా ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా ఆనవాళ్ళు దొరికాయి కాబట్టి ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అనేది ఇప్పుడు మేము ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించాం. ఎందుకంటే ఇప్పుడు 5 మందిని హాస్పిటల్కి తీసుకున్నాం కాబట్టి మరొక వ్యక్తిని కూడా మేము విచారిస్తున్నాం. వారికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నాం. ఆ ఫింగర్ ప్రింట్స్ కి ఆ బాత్రూమ్ మీద ఉన్నటువంటి గ్లాస్ మీద ఉన్నటువంటి ఆ ఫింగర్ ప్రింట్స్ కి ఈ మ్యాచింగ్ అవుతున్న దానిపై ఇప్పటికే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించాం కాబట్టి ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ రాగానే ఎవరు దీన్ని చేశారన్న దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుందని కూడా ఏసీపీ చెప్పారు. ఇదే అంశం మీద విద్యార్థులకు కూడా మేము చెప్పామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ వీడియోలు తీశారని వాళ్ళు చెప్తున్నారు. అయితే దాదాపు 12 ఫోన్లు మేము తీసుకున్నాం కాబట్టి ఆ 12 ఫోన్లో కూడా ఎటువంటి అశ్లీలమైనటువంటి ఫోటోస్ కానీ లేకపోతే వీడియోలు కానీ ఏమీ లేవు, పూర్తిగా ప్లెయిన్ గా ఉందని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళు డిలీట్ చేస్తుంటారనేది కూడా విద్యార్థులు చెప్పారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పటికే టెక్నికల్ టీమ్ కూడా ఈ ఫోన్లన్నీ కూడా పంపించాం. వాళ్ళు డిలీటెడ్ వీడియోస్ కూడా రిట్రైవ్ చేసిన తర్వాత
దాంట్లో ఏమన్నా ఉన్నాయా లేదా కూడా వారు ఒకసారి చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీడియోలు తీసుంటే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే రానా అక్కడ ఉన్న విద్యార్థిని తాళాలు పగలగొట్టి మరీ వెళ్తున్న సిచ్యువేషన్ వరకు ఎందుకు తీసుకొస్తున్నారు యాజమాన్యం? వాళ్ళతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు? వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అక్కడ ఉన్న 5 మంది వార్డెన్స్ ని కూడా ఎందుకు సస్పెండ్ చేశారు? ఇదంతా చూస్తుంటే విద్యార్థినులు కూడా వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళ వర్షన్ కూడా వింటూ ఉంటే నిజంగా ఏంటి అనే సిచ్యువేషన్ వస్తుంది. ఏం చెప్తున్నారు యాజమాన్యం? ఎందుకు స్పందించట్లేదు అసలు దీనికి సంబంధించి ప్రాపర్ గా? అంటే చాలా క్లియర్ గా యాజమాన్యం ఈ విషయం బయటకు వెళ్ళిన తర్వాత విద్యార్థులు కూడా యాజమాన్యం చెప్పిన తర్వాత ప్రిన్సిపాల్ కానీ ఇతర డైరెక్టర్ వాళ్ళందరూ కూడా కొంతమంది విద్యార్థులను పిలిపించుకొని మేము సెటిల్ చేస్తాం, మాట్లాడదాం, అంతా అయిపోతుందా అనేది చెప్పారు. తర్వాత వాళ్ళందరినీ కూడా బెదిరించే ధోరణి కూడా మాట్లాడడంతో వాళ్ళు సరే చెప్పండి రానా. విద్యార్థులందరూ కూడా ఏకమైపు ఇప్పుడు బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఆందోళన చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు కొంత పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని మాత్రమే చెప్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు సకాలంలో వీళ్ళు రెస్పాండ్ అయ్యి మేము చూసుకుంటాం, మేము ఉన్నాము అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం అనేసి వాళ్ళు కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు కాదు, ఇట్లా గేట్లు ఎక్కి మరి అద్దాలు పగలు కొట్టడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదని కూడా చెప్తున్నారు. వీటికన్నిటికీ కూడా యాజమాన్యమే కారణం అనేది కూడా పోలీసులు కూడా చెప్తున్నారు. ఇంత జరుగుతుంటే మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాదు, భద్రత కావాలని కూడా వారు అడగలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వచ్చిన తర్వాత ఎవరు చూశారు ఏంటి అనే దానికి కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియోల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఫోన్లన్నీ కూడా పంపించారు కాబట్టి ఆ డేటా వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది అనేది కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. సో ఆందోళన అయితే ఇప్పుడు కొంతమంది విద్యార్థులు ఆడ కూర్చున్నారు. క్యాంపస్ లోకి ఎప్పుడైతే ఇతరులు అయితే ఎవరిని పంపించడం లేదు. ఆ విద్యార్థులు కూడా ఫోన్లలో వీడియోలు తీసేవారు కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడే తీయొద్దు అనేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్స్ రానా.